జీవితకాలంలో ధ్యానానికి కూర్చోవాలనే నీ కోరిక ప్రబలమై వృద్ధి చెందటం నాకు సంతోషకరంగా ఉంది. ఇది నిస్సందేహంగా ఉత్సాహాన్ని కలిగించే ఒక శుభసూచకం. కాని ప్రియ సోదరా, నీవు నన్ను నిర్లక్ష్యం చేస్తావని నేననుకోను. నీవు నన్ను వదలకుండా ఉండటానికి నిర్ణయించుకుంటే నేను ఎల్లప్పుడూ నీ పక్కనే ఉండటాన్ని నీవు గమనిస్తావు. సకాలంలో అది నీకు అనుభవానికి వస్తుంది. నీ ఆలోచనలను, భావాలను పిలువకుండా వచ్చిన అతిథులుగా భావించు. అప్పటికీ అవి నిన్ను ఇంకా బాధిస్తుంటే అవి నావేనని, నీవి కావని మాత్రం అనుకోవాలి. ఈ పద్ధతి ఎంతో ఫలప్రదమైనది. ఆశించిన ఫలితాన్ని ఇవ్వడంలో అది ఎన్నటికీ విఫలం కాదు. దీనివల్ల నీకు కలిగిన ఫలితాలను నాకు తెలుపుతూ ఉండాలి. ఆలోచనలను ఒక్క క్షణంలో నిలిపివేయడం సాధ్యమే, కాని అది మనకు ప్రయోజనకరం కాదు. ఎందుకంటే ముక్తిని పొందటానికి నీలో పూడుకుపోయిన ఆలోచనల భోగము పూర్తయిన వెంటనే వాటిని బయటికి నెట్టివేయడం అవసరం. నీవు ఎంతకాలమైనా ధ్యానం చేయవచ్చు, కాని ఎటువంటి మానసిక అలసట పనికిరాదు.